ఇట్లాంటి కొడుకులే అది లిఫ్ట్ అడుగుతా లేడు గట్టిగా ఉంది ఏమన్నా కోమన్ అయితే గట్టిగా ఉంటుంది మాట లిఫ్ట్ అడుగుతున్నాడు ఆపాలి చాపి జాకెట్ తీసుకొని మెత్తది అనేది ఉంది విడిది మీద ఇచ్చిపెట్టాలి ఎక్కితే ఇంక అందరం జల్కోట్ దగ్గరలో అవుతున్నాము మనము ఇంకా 8 కిలోమీటర్స్ ఏమి ఉంది జల్కోట్ వచ్చేసి జల్కోట్లో ఒక డిస్ట్ ఉందన్నమాట లెఫ్ట్ సైడ్ వెళ్తే ఘాట్ తాగుతుందంట అక్కడ మొత్తం పేపర్ కటింగ్ ఉంటుంది అన్న రోడ్ అయితే లెఫ్ట్ సైడ్ దిగినా రైట్ సైడ్ దిగినా మొత్తం పేపర్ కటింగ్ అంట ముందే వర్షాలు పడ్డాయి కదా అయితే ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న తాండాలు ఉన్నాయంట మనము ఇట్లా డౌన్ దిగి గడ్డెక్కేలోపు తాండాల మనుషులు వస్తారంట మళ్ళా అంటే బాగా రుచి మరిగారు ఇంకా దొంగలు అనమాట ఆ ఏరియాలో తాండాలు వాళ్ళు వీళ్ళు ఉంటారంట దొంగలు అయితే పక్క అందుకని బైపాస్ అయితే ఇప్పుడు ఒక రైట్ సైడ్ బైపాస్ ఉంది ఒక సెంటర్ రోడ్ ఒకటి ఉందంట రైట్ సైడ్ బైపాస్ దగ్గర వెళ్ళివాడి చలో వాడికి చూద్దాం వాడికి పోయినాక లోకల్ బండ్లు విడిచిపెట్టి మనకు సంబంధించిన బండి బయట బండి ఏదో ఒక బండి ఎట్లా వస్తుందో వచ్చి దాన్ని బట్టి ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది ఒకటి ఇందాక కన్స్ట్రక్షన్ తర్వాత ఇంకో ఇది పెట్టుకొనే కూర్చున్నా ఛార్జింగ్ అయిపోయిందాక కూర్చా నేను ఇంట్లో పడతా ఉన్నాయి 3 ఫోన్లు ఉన్నాయి 3 ఫోన్లలో మ్యాప్లు పెడుతూనే ఉంటాయి అలా వీడియోలు చేయకుండా త్వరగా పోయిందాక కూర్చొని తీసుకుంటాం మళ్ళీ అవే కలిసింది 3 లేన్ ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ తర్వాత మా డాడీ అన్నీ చెప్తున్నాడు కాల్ చేసి 10 నిమిషాలకు ఒకసారి వేసి ఈ నుంచి ఇట్లవో ఆ నుంచి అట్లవో ఆ నుంచి ఇట్లవో ముందర రోడ్ వస్తుంది అది వస్తుంది చేస్తారు ఇంకా 161 కిలోమీటర్స్ ఉంది హైవే అయితే కలిసింది ముందర చూద్దాం జల్కోట్ పోయినాక ఇంకా ఏంది పరిస్థితి ఇందాక చెప్పినాగా జల్కోట అది గడ్డ అని చెప్పినా కదా ఆ గడ్డ దిగుతున్నా ఆ టాటా వేసుకోవడం ఎందుకో వాడికి రోడ్ అర్థం కాక వాడాగాడు నేను మా డాడీకి ఫోన్ చేసి లైన్లోనే మాట్లాడుకుంటూనే అడిగిన ఏమని డాడీ మధ్యలో రోడ్ వచ్చింది ఇది దిగేదని అడిగిన బస్సు ఏం చేసినంటే మొన్న మీరు బస్సులో వచ్చింది మా డాడీ దగ్గరికి వచ్చి వాడు బస్సు ఊళ్ళకి వెళ్ళి పల్లెటూరులో పోటీ తిరుగుతుంది బస్సు ఆ పల్లెటూరులో వాళ్ళ మనుషులనే దింపడానికి బస్సు అక్కడ పోయిండ్రు నేను గడ్డ దిగుతున్న మంచిగా బండి అమ్మో ఇవ్వడం నేను అనుకున్నాను నేను టాటా వేసి ఆగేవారు కదా జల్లు మన నాకు బాగా అయిపోయింది ఆ దాటి కొంచెం ముందరికి వస్తున్నాం ఇక లెఫ్ట్ సైడ్ మొత్తం మంచిగా యంగ్స్టర్స్ చూస్తారు అన్నమాట యంగ్స్టర్స్ మందేస్తారు వాడు ఒక నిలబడ్డాడు మందాయి ఫుల్ వాడు డిచ్చాయి అంటున్నాడు వాడు నిలబడి ఇట్లా చూసాం బాపట్ల దుర్గ గారు నాకు ఉన్నాడు వాడికి చూసి మా వాడిని అన్నా నా పానం జిల్లు అంటుందన్నా పులికరేసుకున్నా అంటారు వాడిని చూసి ఇంకా కళలోకి వస్తున్నా వాడి నుంచి మన బండ ఆడదాకా పోయేదాకా చూస్తున్నాడు చక్కగా సెంటర్ ఎక్కించుకొని చూస్తాం మరి చూస్తున్నాడు ఇట్లా చూస్తున్నాడు తలకాయ చూస్తాడు మా తెలంగాణ బండి అంటే మా చూడడా రోడ్ వచ్చి కలుస్తాడు ఇప్పుడు ఆ ఘాటు ఆ బస్సులో నమ్ముకొని పోతున్నాను నేనైతే ఆ బస్సులో పూణే పోయే బస్సులు మన పూణే రోడ్లోనే మనం పోయి మధ్యలో డ్రాప్ అవుతాం ఏం డౌన్లు తగులుతున్నాయి ఇంకా నాకు ఏం అర్థం అవుతుంది డౌన్లో పోయినా డౌన్లు తగులుతున్నాయి అమ్మ ఒకటి డౌన్లో ఒకటి అమ్మో ఎక్కడ మాసలమ్మా రోడ్డు కూడా ఎట్లుంది వాయా బాబు ఆ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి వస్తే ఘాట్లకి వెళ్ళి వస్తాం టోటల్ ఘాట్ రోడ్ లాగానే ఉంది ఇప్పుడు మొత్తం తగ్గించింది గుట్టలు తవ్వేసి మొదలుకే లేచి ఇంకా సెటిల్మెంట్ చేయలేదు రోడ్లు అయితే ఇంకా మొత్తం అయిపోలేదు రోడ్లు ఇంకా ఈ గుట్టలు తవ్వి మొదలుకెళ్ళి రోడ్ వేసి జస్ట్ అంతే డే టైం అంటే పెద్ద లేకపో నైట్ టైం కదా కొంచెం ఉంటుంది భయం ఎవరికైనా చెప్పడానికి రాదు కదా నైట్ లోడ్ ఆపడు మనం బండి దిగే వాళ్ళన్నా వేరే వాళ్ళని ఆపుదామన్నా వాళ్ళు కూడా బెదిరిపోవడం మనం చూసే ఇక్కడ వాళ్ళు ఆపుతారేమో ఏమన్నా మళ్ళీ మనం ఏం చేయాలన్నట్టు వాళ్ళు బెదిరిపోతారు
బాగాలేదు నాకు రోడ్డు మాత్రం నచ్చలేదు డౌన్లలో గుంతలు మార్నింగ్ నుంచి ఇప్పుడు వాళ్ళకి 444 కిలోమీటర్స్ వచ్చాం 444 ఇంకా 100 పోదండి 100 కాక ఇంకా 147 కిలోమీటర్స్ అలా కాక తడికట్టు వేసుకొని లెఫ్ట్ సైడ్ కూర్చోం అంతే చేతులు బయటికి వెళ్ళి ప్రశాంతం వచ్చేట్టు లేదు అంటే ముంబై అంటారు మనం ఏమాత్రం అన్నాం కానీ సాయి గారిని అయితే గాలి నుంచి కాడికే పేరు వస్తుంది నేను 9 ఫుట్ నాగార్జున సిమెంట్ ఎక్కడికన్నా పోయేదింటే చెట్లు గుంపు కానీ వచ్చినాయి అనుకో వచ్చారా సాయి అంటే ఇంకా డబ్బు రాడి తీసాడు నీళ్ళు లేపి రాడి తీసి చెట్లు ఎక్కించుకుంటాడు ఇట్లే కూర్చాడు ఇంకా నేను ఇక్కడ మళ్ళీ నవ్వుడు అవుతుంటే అక్కడ రాడు ఇంకా గమ్మ చేస్తాడు సాయి గారు భయం అని దొంగల భయం అంటే ఎక్కువ ఇవన్నీ కడతాడు ఇవన్నీ చీరల్లాగా రగ్గులు అన్ని పాత రగ్గులు అన్ని తీసి ఇట్లా వేసుకున్నాం అనుకుంటాడు వేసుకొని ఆ రాడు తీసి పక్కన పెట్టుకొని కొన్ని తీసి పక్కన పెట్టుకొని అనుకుంటాడు ఏమైనా వస్తే దింపుతా అంటాడు వాడు ఎవరు రాడు ఇంతవరకు దింపు తెలియదు కాదు మనం వెళ్ళాల్సింది ఇదే పందల్పూర్ తర్వాత వేదపూర్ పూణే రోడ్ ఇదంతా ముంబై రోడ్ ఇంటిలో ఊరికే స్టోరీలు పెడుతుంది ముంబై రోడ్ అని ఏదో హ్యాపీగా ముంబై రోడ్కి వచ్చినాక అర్థమవుతుంది ఆట అసలైనది బస్ స్టాండ్ చూడేది మళ్ళీ ఆపిదా మొన్న బస్సు ఆపలే అవతల పక్కన గోవా పోయి ఎంజాయ్ చేసి ఎంచాక వచ్చేటప్పుడు ఇవన్నీ ఏం కనిపించలేదు దొంగల రాజు ఏంటంటే మస్తు మా గ్యాంగ్ 7 మంది గ్యాంగులు ఎవరితో ఎవడొస్తాడు ఎవరు రాడు కానీ గ్యాంగ్ వేసుకొని 140 160 కొట్టుకొని ఇలాంటి రోడ్లల్లో అప్పుడు ఏం తెలియదు కార్ వేసుకొని 40 50 మెయింటైన్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు అర్థమవుతుంది సినిమా అసలే ఊర్లు చూస్తే మంచుకున్నా కానీ ఎవడో తాగబోతున్నాడు ఉంటాడు కదా వాని గురించే భయం తాగబోతు కొట్టలేదు టోల్గేట్ అతను ఎంత దూరం కాపీ టోల్గేట్ అవతల ఈ రోడ్డు చూసినావా ఈ రోడ్డు అవతల సైడ్ ఈ రోడ్ ఎంత ఎండింగ్ వరకు ఎంతుందో అవతల పక్కన అంతా చూపిస్తాను మన పనులు వచ్చేసి అదే మన చెప్పినా ఇందాక డీజిల్ తీసి అనేసి మన పనులు వచ్చేసి టోల్గేట్ ఇదే టోల్గేట్ అంట ఈ టోల్గేట్ అవతల పక్క ఆపిరంట వాతావరణం దిగు అంతా ఇంకా తిన్నారంటే ఉంటుంది మళ్ళీ ఏం చేస్తాం జీపులలోనే నా మనకి రాదు ఈ జీపులే ఎవరు తీసుకుందో ఏమో వాడు తీసేటం లాగానే ఉండవు చూస్తే అందుకు చూస్తే ఇదే కదా ఇదే టోల్గేట్ అయితే టోల్గేట్ దాటించి ఆపిరా పనులు మీరు అవతల నుంచి వచ్చినాయి ఆ సైడ్ నుంచి వచ్చి డైరెక్ట్ కూడా లారీ కనిపిస్తున్నా వైట్ కలర్ ఆ వైట్ కలర్ లారీ నుంచి ఆ రూట్ ఆడనే పెట్టినా మన బండి అవతలకి ఎందుకు పనులు తీసుకొని అవతల సైడ్ నుంచి పెట్టిరా అట్లా యూటర్న్ తీసుకొని ఇక్కడ సైడ్ పోయేది ఉంటుంది అని చెప్పేసి ఈ సైడ్ పెట్టి అవతల సైడ్ పెట్టారు యూటర్న్ చేసుకొని వచ్చి అతని పక్క అంటే ఆ బిరసేమ్ ఆ బండ్ల లాగానే ఇవో గైస్ వైట్ కలర్ చూసిరా దాని దగ్గరనే మన బండి టాటానా పక్కన ఉన్న టాటానా పక్కన ఉన్న టాటా అవతల సైడ్ ఎగ్జాక్ట్ అదే పొజిషన్ ఆడనే ఉన్నాయి మన బండి వచ్చి మన బండి వచ్చేసి బాబాయ్ బండి ఉన్నది దాని నేను దాని ఎంపీలు ఉన్నాయి బాబాయ్ బండి వచ్చేసి స్పాట్లు వచ్చేసారు తీసుకొని వెళ్ళిపోయారు మొత్తం అంతవరకు బయట పెడతారు ఎట్లా తీసుకుంటాం కొంచెం కొంచెం అసలు కొంచెం సౌండ్ కూడా రాలేదు అసలు
కొంచెం అంటే కొంచెం కూడా సౌండ్ రాలేదు. అక్కడ చిన్న చిన్న క్లిప్స్ చూడండి పెడతాం, మీకు అర్థమవుతుంది. అయితే ఏమైంది, వేరైన బండి తీసేసి మా బండి దగ్గరికి వద్దామని చూసిరు వాళ్ళు. అదే వేరే బండ్లు తీసిరు, మా బండి దగ్గరికి వద్దాము అనేది చూసిరు. అయితే మన లాకులు ఎక్కువ ఉండేసరికి సౌండ్ వచ్చే వరకు మన వాళ్ళు అయితే లేచి తమ్ముడు లేచి ఆ డీజిల్ వాసన వస్తుంది దాన్ని చూసేలోపు లేదు డీజిల్ అయితే లేదు, దాదాపు 200 లీటర్స్ కథం పట్టిండు. మొత్తం పోయింది, ఏం లేదు. ఇంకో ఇందాక నుంచి చెప్తున్నా అంత టెన్షన్ ఉంది ఇక్కడ వస్తే. టెన్షన్ రాజమే ఎవరు మనకి లేదు. హోటల్ అక్కడ కూడా ఎక్కడన్నా ఆపి లేదు, ఎక్కడన్నా ఆపి తినేటోడ లేదు. మహారాష్ట్ర లోకల్ తప్ప తినేటప్పుడు ఏమన్నా కలిపి పెట్టినా దిక్కులేదు. అందుకే మా డాడీ మరీ తింటే కర్ణాటకలో తినేసిరా అండి, లేదంటే ఇక్కడ తినకండి అని చెప్పిండు. నేను ఏడాది ఇంకా తినకుండా పోతున్నాను. నాకు మ్యాక్సిమం బండి తోలేదంటే నాకు తిండి మాత్రం అస్సలు తినలేదు. ఇదే భయం అంటే నాకు బండి తోలేదంటే నిద్రేడు వస్తుందా. ఇంకా 140 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇంకా ఇన్ని సోలాపూర్ వచ్చేసి 30 కిలోమీటర్స్ ఉంటుంది అంతే సిటీలోకి. మళ్ళీ తిప్పుకొని వచ్చి ఇట్లా వేరే లోపలికి మళ్ళీ అన్ని రిటర్న్ తీసుకొని ఇట్లా వెళ్ళిపోయినాం సోలాపూర్ ఇంకా డైరెక్ట్. సోలాపూర్ వచ్చినాం. ఇప్పుడు ఇది వచ్చేసి మనం బైపాస్కి వెళ్తున్నాం. ఇప్పుడు బైపాస్కి వెళ్తున్నాం. సిటీలో వెళ్తే సిటీలోకి వెళ్తుంది రోడ్డు. టైం వచ్చేసి 11 అవుతుంది అబ్బో. 11:53 ఏమో అవుతుందంట. 11:46 అవుతుంది. ఇది వచ్చేసి బైపాస్, ఇక సోలాపూర్ బైపాస్లో వెళ్ళి ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్ళాలంటే మోహోల్ అనే ఊరు వెళ్ళాలి. మోహోల్ తర్వాత ఆ నుంచి పందాపూర్ నుంచి పందాపూర్ కాదు పర్దాన్పూర్ వెళ్ళి ఆ నుంచి వేపులూరు అనే ఊరికి వెళ్తే అయిపోతుంది. ఇంకా మనకు వచ్చేసి 108 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. ఇప్పటికి మనం బయలుదేరిన కాడ నుంచి 485 కిలోమీటర్స్ వచ్చినాయి. ఇప్పటికి మార్నింగ్ 11 o'clock నుంచి ఇప్పుడు 11:40 వరకు వచ్చేసి 485 కిలోమీటర్స్ వచ్చినాయి. ఇప్పటికి టోల్ రోడ్ స్టార్ట్ అని వచ్చింది. బైపాస్ ఇది వచ్చి సోలాపూర్ బైపాస్. సీదా ఒకటే రోడ్ అండి, ఎక్కడ మళ్ళీ లేదు. బార్డర్ కాడ ముట్టినాక ఆడికి వెళ్ళి ఇందాక చూపించిన మధ్యలో ఒక ఘాటు కాడ ఒకదోన కాడు ఆడవుతుంది జాలికోట్ కాడ. తర్వాత సీదా ఒకటే రోడ్డు సోలాపూర్ రోడ్ కోసం. సోలాపూర్ వచ్చినాక ఈ బైపాస్లోకి వెళ్ళాలంటే ఇక్కడ వెళ్ళాలి. సీదా సిటీలోకి వెళ్ళాలంటే సీదా వెళ్ళాలి. మ్యాప్ పెట్టించుకొని లొకేషన్ పెట్టించుకొని, లేదంటే వాళ్ళు వచ్చి టోల్కి వెళ్తారు. ఇక మనం బయటనే ఆపుకుంటే ట్రాన్స్పోర్ట్ ఉందా మన దీపక్ ట్రాన్స్పోర్ట్ అని. ఆ ట్రాన్స్పోర్ట్ కాడ ఆపుకున్నాం అనుకో డైరెక్ట్ వచ్చి తీసుకొని వెళ్తారు. లేదంటే సిటీలోకి రమ్మంటే లొకేషన్ పెట్టుకొని వెళ్ళిపోవాలి. నైట్ వెళ్ళిపోవాలి. సిటీలో బండి ఆపుకోవాలి. అట్లా పెద్దదే సోలాపూర్ సిటీ అంటే పెద్దదే. అదంతా కనిపిస్తుంది కదా, అదంతా అదే సిటీ. మన బైపాస్ ఉన్నాం. ఇది ఒక 7 కిలోమీటర్సే ఉంది. 8 కిలోమీటర్స్ వెళ్ళేసి రైట్కి తీసి అయిపోతుంది. మోహోల్ అనే ఊరికి వెళ్తాం. కొత్త ఊరు కాబట్టి మ్యాక్సిమం ఇట్లా కొత్త లొకేషన్స్లోకి వెళ్ళినప్పుడు నిధులకి ఇలా రాదు. వాడికి వెళ్ళిన దాకా రాదు. డౌన్ సోలాపూర్ అయితే వచ్చినాం అనమాట. బైపాస్లో ఉన్నాం. ఇప్పుడు టీ తాగుదాం అనే సాయనం. టీ అయితే తాగుతున్నాం కానీ ఇక్కడ వచ్చిన పాపానికి టీ తాగుతున్నప్పుడు భయం అవుతుంది. పండుకునే సాయన మరి నిద్రపోయే సాయన అర్థమైతే లేదు. అయితే ఏంటంటే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇంకోటి జోలి పక్కన కూర్చొని పాటలు పెట్టడానికనే ఇంకంతగానం బరువు అవుతుంది. పొద్దుగాల 10 గంటలకు కూర్చున్నా, 10-11 గంటలకు కూర్చున్నాయి. టైం వచ్చేసి 12 అవుతుంది దాదాపుగా. నాదేం లేదంట, నువ్వేందన్నా స్టీరింగ్ పట్టుకొని కూర్చున్నావనా అని అంటున్నాడు. నేను ఊకే పక్కన కూర్చొని పాటలు పెట్టడానికి అంత బరువు అవుతుంది. సాంగ్స్ పెట్టడానికి వీడియో రికార్డ్ చేయడానికి అంటుంటావు. అప్పటికే నువ్వు పెట్టాను ఆయన లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ వింటారా? నేను డ్రైవింగ్ చేస్తున్నా, నైట్ అయింది. ఓకే మేము వస్తున్నదే కచ్చ రోడ్లు వస్తాం. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ స్లో మోషన్ ఏం పాటరా? పాట ఒకసారి ఏం పాట? ఏదో పాట
స్లో మోషన్ పాట పెట్టిండు, అది చూస్తే ఇట్లా అవుతుంది నా పానం కూడా. మంచి మిలిటరీ సాంగ్స్ పెట్టిరా, ఆర్మీ సాంగ్స్ అని చెప్పిన. ఆర్మీ సాంగ్స్ పెడితే నిద్ర వస్తుంది అంత. కడుపు కోపుతాడు చిన్న, కడుపు కోపి పందర్పూర్ హైవే అయితే ఎక్కుతున్నాము. మోహల్ దాటాం. ఇప్పుడు ముందర వచ్చిన ఊరే మోహల్ దాటి ఆ ఊరైతే ఏదైతుందో మోహల్ అనే ఊరు, ఆ ఊరు దాటి కొంచెం రాగానే లెఫ్ట్ సైడ్ వెళ్తే పందర్పూర్. ఇది హైవే టాప్ అండ్ టాప్ రోడ్ అనుకుంటా. బాగుంది, 30 కిలోమీటర్స్ ఏమి ఉంది. ఇంకా మనం వెళ్ళాల్సిన 73 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. పందర్పూర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ నుంచి వేరుపూల్ అని అంట. వేరేపూలలో ఉంది. వేపులనో ఆడుకోవాలి. మళ్ళా మోహల్ ఊరు దాదాపు 2 కిలోమీటర్స్ అదన దిగిన ఆ నుంచి సర్వీస్ రోడ్లోకి వెళ్ళి మళ్ళీ దిగుడు లేదు. డైరెక్ట్ మ్యాప్ చూసుకుని మధ్యలో దిగడానికి కూడా లేదు, చూసుకుని వచ్చిన కార్డు పడతారు. అట్లా ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ కానీ బెంగళూరు కానీ ఎప్పుడు వచ్చినా సరే ఎక్కడ కానీ పెద్ద హైవేలో పోయేటప్పుడు ఉండే సర్వీస్ రోడ్ ఒకటే కాడ ఉంటుంది. మన రాజమండ్రి సైడ్ పోయేటప్పుడు కూడా సర్వీస్ రోడ్ ఉన్నాకనే దిగి సర్వీస్ రోడ్లో పోవాలి. అంతేగాని మన దగ్గర పోయినాకనే దిగుతాం, మా ఇంటి దిగుతుంది అన్నట్టు దిగవనుకో వస్తా మేము మళ్ళీ ముందర పోయి 5-6 కిలోమీటర్లు పోయి మళ్ళీ యూటర్న్ కొట్టుకొని రావాల్సి వస్తుంది. మళ్ళీ ఆ అండర్ బ్రిడ్జ్లో బండి పట్టే అనుకో ఉత్తకథ అవుతుంది. ఇక అందుకే కొంచెం ముందే దిగి సర్వీస్ రోడ్లో పోస్తే కాదు, బాగుంటే బ్రేక్ పడలే కదా చూసుకొని రావాలి. అయితే పందర్పూర్ ఇంకా 29 కిలోమీటర్స్. టైం వచ్చేసి ఇంకా 60 కిలోమీటర్స్ ఉంది. ఫ్రెష్ అప్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళిపోయాం. ఇంకా 60 కిలోమీటర్స్ కాబట్టి ఒక 2 అవర్స్ వెళ్ళిపోయి పడుకుందామాట. మంచి టాప్ అండ్ టాప్ రోడ్, హైవే మంచి హైవే అండి. వచ్చేస్తాం మనం అయితే లొకేషన్కి అయితే వచ్చేసినాము. విలేజ్ నేమ్ వచ్చి వేలాపూర్ అయితే వచ్చినాం. ఈ నుంచి అక్లూజ్ వచ్చేసి 12 కిలోమీటర్స్ ఉంది. యాక్చువల్గా ఫస్ట్ ఇడికి రమ్మన్నారు, అక్లూజ్ రమ్మన్నాడు. ఇక్కడ కనిపిస్తుంది అక్లూజ్ రమ్మన్నాడు. కాకపోతే మళ్ళీ కొన్ని బస్తాలు దింపి ఆడికి తీసుకోవద్దంట. సో ఆడికైతే రోడ్ అయితే టాప్ అండ్ టాప్ రోడ్. మేము వచ్చిన రోడ్ అయితే బరాబర్ ఉన్నది. దీని నుంచి సోలాపూర్ నుంచి మోహోలు, పందర్పూరు, తర్వాత నెక్స్ట్ ఇడికే డైరెక్ట్ వచ్చేసాం. మా వాడిని అవతల ఇక్కడ బంక్ ఉంది కానీ ఇక్కడ పెట్టనిస్తారు లేదు అంటే అవుట్ వెళ్తుంది. మా వాడిని అవతల పార్కింగ్ యార్డ్ ఉంది, చూసినా పోరా అని అనుకున్నాను. చూసి అవతల పార్కింగ్ యార్డ్లో బండ్లు పెట్టుకొని కిందంటే అక్కడ పోయి లేకపోవడం పెట్టుకొని ఆరామ్స్ మా వాళ్ళు తెలిసి కూర్చోబెట్టి పండుకున్నాం. మొత్తం మీద అయితే వచ్చేసినాం అనమాట. టైం వచ్చేసి 3:07 అవుతుంది. అన్లోడింగ్ పాయింట్కి రీచ్ అయిపోయాం. మార్నింగ్ 11కి వెళ్ళి నుంచి పక్కలో నుంచి ఇక్కడ నాన్ స్టాప్ వస్తాను. సోలాపూర్ మామూలుగా లేదు ఎక్స్పీరియన్స్, మస్తు ఎక్స్పీరియన్స్ అయింది. కొంచెం మన సోలాపూర్ వచ్చేవరకే ఆ రోడ్లలో కొంచెం భయం అయింది, కానీ సోలాపూర్ దాటినాక ఈ రోడ్లో అయితే టాప్ అండ్ టాప్ రోడ్ మస్తు ఉన్నది. వీళ్ళు 3 గంటలకే లేచిరుడు ఏం తప్పోయిందనో మరి చూపిస్తాడు. సరే మేము పడుకుంటాం. గుడ్ నైట్ గాయస్. ఇంకా మార్నింగ్ అన్లోడింగ్ ఏంది ప్రాసెస్ చూసుకుందాం. వాళ్ళకి ఫోన్ చేసి మరి ఏందో చూద్దాం కథ. ఇప్పుడు వచ్చేసి లేచి అన్నం వండుతున్నాం బ్రో. అన్నం ఇంకా లేదు అట్లే వండాను. పుల్లే వాళ్ళం భయ నా నువ్వు
అప్పటి లేపుతున్నా లేస్తున్నా లేదు గాయస్ లేనా చెల్లారినా చీకటి కాలేదు నాకు తెలుసానా ఏమైంది చెప్పారా ఎందుకు చెప్తున్నావా వీడియో ఇస్తున్నా ప్రాంక్ చేసి ఉండే నేను మీద ఒకటి ఏదన్నా ఒకటి అదే దాకా ఏడవనమ్మా రాత్రి ఏం లేకుండా లోపల పెడితే నాకు డౌట్ వచ్చింది బండి ఆటలు అవి ఎక్కట్టు కానీ పెట్టిరు లైన్ పెట్టిరు అర్థమైందా అయ్యిందన్న ఇంకో చికెన్ తీసుకురా పండుగకి చికెన్ కూరగా తీసుకున్నాం మా తమ్ముడు మంచిగా తెలుసా ఆ ఫిల్టర్ ఉంది కదా ఫిల్టర్ తీసుకొని పోయి డీజిల్ ట్యాంక్ అక్కడ కావాలి అట్లే కూర్చుంది మంచిగా అది ఎక్కడ జాకిరాడు పట్టుకొని జేబులో చాకు పెట్టుకున్నాడు మొలతారులో ఎక్కువ చాకు తీసి మొలతారులో ఎక్కువ డీజిల్ ట్యాంక్ అక్కడ కావాలి కూర్చోరు అంటే అట్లే కూర్చుంది ఫోన్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే చెవులా అట్లే పొద్దెక్కిందా అని కూర్చున్నాడు పొద్దుగాల వచ్చి డోర్ తీసి డోర్లకి బండ్లకి వెళ్ళారు అసలు కావాలి అసలు ఇట్లా కాయలు వెళ్ళిపోరండి ఇంత మంచిగా వెళ్ళిపోయి ఉంటాయి ఇంకా నాకు టెన్షన్ అండి మంచిగా వండుకోవాలి ఏదండి ఎంత మంచిగా ఉంది వాటర్ ఫాల్స్ కూరగాయలకు వెళ్తున్నాం ఇంకా లేవు దాదాపు 1/2 కిలోమీటర్ దాకా వచ్చినాం ఊరిలోకి అడుక్కుంటా కూరగాయల కోసం గల్లీలు తిరగాల్సి వస్తుంది అయ్యో మన సొంత ఊర్లో కూడా గల్లీలు సందులో పొడి కూరగాయలు అమ్మినట్టుంది ఎవరిని అడిగినా గీడ ముందలుకో అంటారు ఎంత ముందలుకో నడిచిన తిక్కలేస్తున్నా ఇప్పుడైతే వచ్చి అన్న వాళ్ళు వెళ్తున్నాం ఇంకా రాంగ్ రూట్ సజ్జానా తీసాం ఇక్కడనే మాట్లాడుతుందిగా ఉన్నప్పుడు వెళ్తే నడవదు ఇట్లా రాంగ్ రోడ్లు మనం ఇప్పుడు ఉన్నారు కాబట్టి అదే ఎవరో మాట్లాడుతుంటారు నా బండికి ఆయన పుస్తకం పెట్టాను कितना था इधर भैया कितना था 150 50
फोन सीधा लगाओ ना, जगह बहुत है। బ్యాగ్స్ అంతే 150 బ్యాగ్స్ కోసం దీనిలో దింపాల్సి వచ్చింది. సో ఇంకా తప్పదు ఇక్కడ 150 బ్యాగ్స్ అయితే దింపేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ అయితే ఎక్కడికి వెళ్ళాలో చూద్దాం. పట్టా అయితే తీసుకోలేము ఇంకా. ఇక్కడ అయితే 150 బ్యాగ్స్ అయితే దింపారు. ఇప్పుడు అక్లూజ్ వెళ్తున్నాము. యాక్చువల్గా ఫస్ట్ అక్లూజ్కి రమ్మన్నాం, తర్వాత ఇక్కడ ఆర్డర్ వచ్చినందుకు మళ్ళీ వేపులూరు వచ్చేసి 150 బ్యాగ్స్ దింపుకొని 300 అన్నారు, కానీ 150 దింపారు. మిగతా అంతా అక్లూజ్ అంటే నుంచి 12 కిలోమీటర్స్ వెళ్ళాలి మనకి. 15 అక్కడ నుంచి వచ్చినాం కదా, అక్కడ నుంచి వచ్చినాం. మీకు వస్తే మీ నుంచి ఏమైనా కింద పోవాలంటే నువ్వు రివర్ తీసుకోవాలి. ఈ నుంచి లెఫ్ట్ వెళ్తే అక్లూజ్, రైట్ వెళ్తే సంగోలా. ఇవన్నీ ఊరు. లెఫ్ట్ జానా బయట కంగారు ఎక్కువ. అట్లాగా అడ్డా ఉంది ఆటోలో. అది లైట్ ఆటోలో అడ్డా. గైస్ కొత్త షూ అయితే ఇప్పించిన మా తమ్మునికి. ఇంకా పట్ట ఇప్పుడు కొత్త షూ ఇప్పించినందుకు పట్ట జుమ్ములు లేపేస్తున్నాడు వాడు. ఇప్పుడు అంగో ఒక సింగిల్ హ్యాండ్తో లేపుతాడు. ఇప్పుడు అంగో చూసిరా. సరే నువ్వు లేపు, పట్ట లేపు, నేనేం లేపండి కానీ. అది 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 తమ్ముడు అంటే అది కొత్త బూట్ల మహిమ అదంతా. వేసేసాయి. నేను బెదురుకొని మా తమ్ముడు ఉన్నంత వరకు పనికి మాత్రం ఇంకో సింగిల్ హ్యాండ్తో ఇట్లా టక్కులు లేపేస్తాడు. సింగిల్ హ్యాండ్ అంటే ఒకసారి సింగిల్ హ్యాండ్, ఒక్కోసారి డబల్ హ్యాండ్ అట్లా. ఈ కవర్ ఒకటి ఉంచుకుంటాం. ఇంకా వర్షం పడితే ఇబ్బంది అవుతుంది మళ్ళీ. తొక్కు ఎంకిల్, కొంచెం ఎంకిల్ లాగి తొక్కు. పారాగాన్ కొత్త షూ 300 రూపాయ. వెనకాలకి లాగు పట్ట తొక్కు. చికెన్ వాసన గుమగుమలు ఆడుతుంది కింద. పొయ్యి మీద పెట్టొచ్చిన జైకో ట్రేడర్స్ అకులాజ్ ఉందిగా. అక్లాజ్ తొక్కు తమ్ముడు, తొక్కు తాడై తొందర. నేను కిందికి దిగుతాను. ఇంటి నుంచి ఒక తాడయ్యి ఈ కవర్లో వేసిపోకుండా చూసుకున్నది. ఇంకా ఎన్ని ఛాయలు వచ్చిండ్రా? ఎంత తీసుకున్నావు? ఒరిజినల్ ప్రైస్ చెప్పు. ఇక్కడ మహారాష్ట్రలో ఛాయ్ ఎంతనో మనకు తెలుసు, సబ్స్క్రైబర్ తెలుసు, అనేది తెలుసు కదా. అంటే దాని వెనక పొట్లం వచ్చింది. ఆ పొట్లం గురించి ఏం చెప్పక కానీ ఛాయ్ కాడికి చెప్పి ఎంత వచ్చింది. నేను నోట్లోకి వేసుకునే పొట్లం. ఇప్పుడు అన్లోడ్ అయిపోయింది. ఇంకా బయలుదేరుతున్నాం ఇప్పుడు. ఇడికెళ్ళి అయితే ఇంకో ఇది తీసుకున్నాం ఒకటి. మంచిగా మన తెలుగు ఆయననే మనం చెట్లకు కట్టేసుకొని వండుకోవడం అనుకుంటుంది కదా. ఇదైతే తీసుకున్నాం అనమాట ఒకటి. ఇటు బాగుంది. ఇక కలిగేస్తాము. నేను బండ అయినా కూడా బండి కింద వేసి అతలకి ఇతలు పరుచుకొని ఇంకా బాగుంది అనమాట. ఒకరికి మంచిగా సరిపోతుంది. అందుకు అది తీసుకున్నాం.
ఇట్లే నా చెట్లు ఉన్న కూడా మంచిగా వండుకోవచ్చు.